మన ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు వారి దివ్యమైన నామంలో మీ అందరికీ వందనాలు తెలియజేస్తున్నాను. టీఐపీ ఇంటర్నేషనల్ మినిస్ట్రీస్ నుంచి, హైదరాబాద్, తెలంగాణ నుంచి. నా పేరు తిరుపతిరావు అండి. అందరికీ ప్రభు పేరిట వందనాలు తెలియజేస్తున్నాను. ఈ దినము దేవుని యొక్క వాక్యాన్ని మనందరం కూడా ధ్యానించి, ఈ దినమంతటా కూడా దేవుని యొక్క ఆశీస్సులతోటి, దేవుని యొక్క దీవెనలతోటి, దేవుని యొక్క సహాయంతో ఆయనకు మహిమకరముగా దేవుడు మాకు ఇచ్చినటువంటి పనుల్లో మనం అందరం కూడా నిమగ్నమైపోతుండగా దేవుని యొక్క ఆత్మచేత మనందరం నడుచుకోవాలని వాక్య భాగంలోకి వెళ్దాం. అందరం కూడా బైబిల్ ఉన్నట్లయితే మీ అందరి దగ్గర 1 కొరింథీయులకు రాసిన పత్రిక 1 ఆదికాండము 1వ అధ్యాయము 26వ వచనంలో నుంచి దేవుడు మనతోటి మాట్లాడబోతున్నటువంటి మాటలు మనం ఈరోజు తెలుసుకుందామండి. ఆదికాండము 1వ అధ్యాయము 26వ వచనంలోంచి, దేవుడు మన స్వరూపమునందు మన పోలిక చొప్పున నరులను చేయుదము, వారు సముద్రపు చేపలను, ఆకాశ పక్షులను, పశువులను, సమస్త భూమిని, భూమి మీద ప్రాకు ప్రతి జంతువును ఏలుదురుగాకనియు పలికెను. దేవుడు తన స్వరూపమందు నరుని సృజించెను, దేవుని స్వరూపమందు వాని సృజించెను. ప్రియమైన సహోదరి సహోదరులారా, ఇక్కడ మనకి దేవుడు తెలియజేస్తుంది ఏంటంటే, ఆది కాండంలోని దేవుడు ఏ విధంగా మనిషిని సృష్టించాడనే ఒక విధానాన్ని తెలియపరుస్తూ ఇక్కడ ఏం చెప్తున్నాడంటే, దేవుడు తన స్వరూపమందు తన పోలిక చొప్పున. సాధారణంగా స్వరూపం అంటే మనం అనుకుంటాం వేరే ఒక వ్యక్తిని పోలి మరొక వ్యక్తి ఉన్నప్పుడు, లేక అతనిలాగా ఆ డ్రెస్సింగ్ కావచ్చు, అతనిలాగా హెయిర్ స్టైల్ కావచ్చు, తనలాగా ప్రవర్తించడం కావచ్చు చూసినప్పుడు మనం అతను ఏమంటా అంటే, అరే ఇతను సేమ్ తనలాగా ప్రవర్తిస్తున్నాడే, అరే సేమ్ ఇతను ఒకే రూపంలాగా ఉన్నారే. ఉదాహరణగా మన ఫ్యామిలీ విషయంలో కూడా తీసుకున్నట్లయితే, తండ్రి యొక్క కుమారుని తీసుకున్నట్లయితే, అరే ఇతను సేమ్ తన తండ్రి యొక్క రూపాన్ని కలిగి ఉన్నాడే అని అంటూ ఉంటాం. కానీ ఇక్కడ పేర్కొన్నటువంటి స్వరూపము ఆ రూపం కాదండి. స్వరూపం అనగా ఒక పర్యాయ పదం ఏంటంటే, అంటే దేవుడు ఏ ఉద్దేశాన్ని ఆ స్వరూపంగా అక్కడ ఇచ్చాడంటే, స్వరూపం అనగా స్వభావం అండి. స్వభావం అనగా ఆ తండ్రి అనే దేవుడి యొక్క స్వభావాన్ని మనకిచ్చి మనిషిని సృష్టించాడండి. తర్వాత పోలిక అంటే ఏదో పోలిక అంటే సాధారణంగా మనం చూసే పోలికలు కాదండి. పోలిక అనగా ఆ దేవుని యొక్క ప్రవర్తన. కాబట్టి ఇక్కడ దేవుడు ఏం చేస్తున్నాడంటే, దేవుడు తన పోలిక చొప్పున తన స్వరూపమందు అనగా దేవుడు తన యొక్క స్వభావంతోటి, తన యొక్క ప్రవర్తనతోటి ఆ మనిషి బ్రతకాలి, మనిషి జీవించాలి అనే ఒక ప్రధాన ఉద్దేశంతో మనిషిని అనగా మొట్టమొదటిగా ఆదాముని అవ్వను సృష్టించాడండి. కానీ ఈ రోజులో మనం చూసుకున్నట్లయితే మనుషులు ఆ యొక్క దేవుని యొక్క స్వభావాన్ని మనం కలిగి ఉన్నామా, ఆ స్వరూపం లేక ఆయన యొక్క ప్రవర్తన మనం కలిగి మనం పరిశీలించుకోవాలండి. ఎందుకంటే ఈ రోజుల్లో సాతాను ఏ విధంగా ఆ మనుషులని ఏ విధంగా ప్రేరేపిస్తున్నాడంటే, దేవుని యొక్క స్వభావాన్ని మనిషి జీవించకుండా తన యొక్క స్వభావం కలిగి జీవించాలని ప్రతిరోజు కూడా అనేక లక్షల కోట్ల మందిని సాతాను వాళ్ళని ట్రాప్ చేస్తున్నాడండి. ఉదాహరణకు మనం చూసుకున్నట్లయితే, ఆదాము అవ్వని దేవుడు మొదటిగా సృష్టించినప్పుడు వారిని తన స్వభావం చొప్పున, తన పోలిక చొప్పున జీవించాలని ఆశపడినప్పుడు సాతాను ఏం చేశాడంటే, దాన్ని ఒక అలుసుగా తీసుకొని వారిని లోబరుచుకొని తన వైపు తిప్పుకున్నాడు. అదే రీతిగా మనం చూసుకున్నట్లయితే న్యూ టెస్ట్మెంట్లో కూడా యేసుక్రీస్తు వారు కొన్ని సందర్భాల్లో ఈ స్వభావం గురించి మాట్లాడినట్టు మనం చూస్తామండి. పరిసయ్యులు లేక అధికారులు అందరూ వచ్చి ప్రభువుని యేసుక్రీస్తు వారి దగ్గరకు వచ్చి, ప్రభువా ఈరోజు ఇక్కడ ఉన్నాం కదా, మనం కైజర్కి పన్ను చెల్లించొచ్చా లేదా అని వాళ్ళు యేసుక్రీస్తుని కావాలని వాళ్ళు ప్రశ్నించినప్పుడు యేసుక్రీస్తు ప్రభు వారు చెప్తున్నారు, అక్కడ ఆ కాయిన్ పైన ఎవరి రూపం ఉంది అని అడిగారు మొదటిగా. అంటే వాళ్ళు ప్రశ్నించినప్పుడు వాళ్ళకి ఏ విధంగా అడిగారంటే, యేసుక్రీస్తు వారు తిరిగి వారికి ప్రశ్నించాడు. ఏమనంటే, దానిపైన ఎవరి రూపం ఉంది అనగా వాళ్ళు చెప్పిన సమాధానం ఏంటంటే, ప్రభువా ఈ యొక్క కాయిన్ పైన కైజర్ యొక్క స్వరూపం ఉంది అన్నారు. అయితే ప్రభువుని యేసుక్రీస్తు వారు ఇచ్చిన జవాబు ఏంటంటే, అయితే కైజర్ది కైజర్కి చెల్లించండి,
దేవునిది దేవునికి చెల్లించండి అన్నాడు. అయితే ఇక్కడ జాగ్రత్తగా మనం పరిశీలించినట్లయితే ఆ టోటల్‌గా అక్కడ జరుగుతున్న సందర్భం ఏంటి? అక్కడ జరుగుతున్న ఒక సంభాషణ దేని గురించి అంటే రూపం గురించి జరుగుతున్న సందర్భం అండి అక్కడ. కాబట్టి యేసుక్రీస్తు వారు చెప్పిందేంది? దానిపైన ఎవరి రూపం ఉంది అంటే కైజర్‌దన్నారు. ఇప్పుడు మనిషి ఎవరి రూపంలో సృష్టించబడ్డాడు? దేవుని యొక్క రూపంలో సృష్టించబడ్డారు. కాబట్టి అక్కడ ప్రభువైన యేసుక్రీస్తు వారు చెప్తుందేందంటే, మీరు నా స్వరూపమందు పుట్టి ఉన్నారు. కాబట్టి మీరు నాకు అర్పితం. మిమ్మల్ని మీరు నాకు అప్పగించుకోవాలి అనే ఒక ఉద్దేశాన్ని అక్కడ వాళ్ళకి తెలియజేశాడండి. కానీ వాస్తవానికి వారు తెలుసుకున్నారో లేదో మనకు తెలీదు గానీ, ప్రభువైన యేసుక్రీస్తు వారు ఆశపడుతుందేందంటే, నా స్వరూపంలోకి మీరు రావాలి. ఏ స్వరూపమనైతే ఆదాము కోల్పోయాడో, ఆ స్వభావాన్ని, ఆ యొక్క ప్రవర్తనను మీరు తిరిగి పొందుకోవాలి అని ఆశపడ్డాడండి. అదేవిధంగా భక్తుల్లో కూడా మన పౌలు గారిని తీసుకున్నట్లయితే అపొస్తలుడైన పౌలు గారు తన జీవితంలో ఎన్నో సంఘాలను తాను నిర్మించి ఎంతోమంది బలపరిచి అద్భుతమైన పరిచయం చేసినట్టుగా మనందరికీ తెలిసిందే. అయితే ఒక సంఘానికి ఈ విధంగా రాస్తూ కొరింథీయులకు రాసిన పత్రికలోనే వాళ్ళు ఆ సంఘంలో ఉన్నటువంటి వాళ్ళు కేవలం అవిశ్వాసులు కాదండి. అందరూ కూడా యేసయ్యను అంగీకరించిన వాళ్ళు, యేసయ్యను వెంబడిస్తున్న వారు, ప్రతి ప్రతి ఆదివారం అక్కడ కూడుకుంటున్న వారు, దేవుని ఆరాధిస్తున్నవారే అండి. కానీ వారిలో దేవుని యొక్క స్వరూపం లేదని పౌలు గారు ఎంతో బాధపడ్డారండి. ఈరోజు సేవకులుగా లేక సంఘంలో కాపరిగా ఉంటున్న ప్రతి కాపరి కూడా ఈ విధంగా తన యొక్క సభ్యుల పట్ల, తన యొక్క సంఘం యొక్క గొర్రెల పట్ల తను ఆ విధంగా భావన కలిగి ఉండాలండి. ఎందుకంటే పౌలు గారు ఎంత అద్భుతమైన మాట అన్నారంటే, మీ అందు క్రీస్తు యొక్క స్వరూపం ఏర్పడేంత వరకు నాకు ప్రసవ వేదన కలుగుతున్నది అన్నారండి. చూడండి, మన జాగ్రత్తగా మనం ఒకవేళ ఈ లోక సంబంధంగా మనం చూసుకున్నట్లయితే, ఒక తల్లి ఒక బిడ్డని జన్మనించాలంటే ఆ డెలివరీ టైంలో తల్లి ఎంతగా కష్టపడుతుందంటే చివరికి తన ప్రాణాలు కూడా కోల్పోయేంత పరిస్థితికి తను చేరుతుందండి. అంటే ఒక బిడ్డని తను జన్మించడానికి తన ప్రాణం పోయేంతగా తను కష్టపడుతుందండి. ఆ రోజు పౌలు గారు తను కలిగి ఉన్నటువంటి ఆ సంఘంలో ఉన్నటువంటి సభ్యుల పట్ల కలిగి ఉన్నటువంటి ఆవేదన, ఆక్రందన, ఆతృత ఏ విధంగా వ్యక్తపరుస్తున్నారంటే, ఒక స్త్రీ ఏ విధంగా అయితే తాను డెలివరీ టైంలో ఎంతగా బాధపడుతుందో, నేను అంతగా మీ పట్ల నేను బాధపడుతున్నాను. దేనికి బాధపడుతున్నాడంటే, మీ యందు క్రీస్తు స్వారూప్యం ఏర్పడాలండి, మీ యందు దేవుని యొక్క స్వభావం రావాలని తను ఎంతగానో బాధపడుతూ మాట్లాడినాడండి. మన జాగ్రత్తగా చూసుకున్నట్లయితే కొరింథీ పత్రికలో చాలా సందర్భాల్లో వాళ్ళకి హెచ్చరిస్తూ, వాళ్ళని సరిచేస్తూ, వాళ్ళని బలపరుస్తూ, వాళ్ళని ఉజ్జీవపరుస్తూ పౌలు గారు ఎన్నో అద్భుతమైన మాటలని ఫస్ట్ కొరింథీ, సెకండ్ కొరింథీలో మనం చూస్తామండి. ఈరోజు దేవుడు ఈ మాట ద్వారా మనకు తెలియజేస్తుంది ఏంటంటే, మనం రక్షణ పొందుకొని ఎన్ని సంవత్సరాలు అవుతుంది? 2 సంవత్సరాల, 10 సంవత్సరాల, 20 సంవత్సరాల? మనం ఎంతకాలం నుంచి ఆయన యొక్క పరిచర్య చేస్తున్నాం? ఒకసారి మనం పరిశీలించుకోవాలండి. ఒకవేళ మనలో ఆయన యొక్క స్వభావము, ఆయన యొక్క ప్రవర్తన లేకుండా మన పరిచర్యను ఒకవేళ కొనసాగిస్తున్నట్లయితే ఖచ్చితంగా నిన్ను నన్ను చూసి దేవుడు బాధపడతాడండి. వాక్యం సెలవిస్తుంది, మీ పరిశుద్ధాత్మను దుఃఖపరచకండి అని. యెషయాలో కూడా ఒక మాట అద్భుతంగా భక్తుడు సెలవిచ్చాడు. ఎప్పుడైతే మీరు పరిశుద్ధాత్మ దేవునికి దుఃఖపరుస్తారో లేక ఆయన ఇబ్బంది పరుస్తారో వెంటనే శత్రువు మీ మీదకి వస్తాడని ఉంది. కాబట్టి ఈ సమయంలో దేవుడు మనం హెచ్చరిస్తున్నాడు, సరిచేయడానికి ప్రయత్నిస్తున్నాడు. ఏమనంటే, మీ యందు నా యొక్క స్వభావం రావాలి. మన ఉదాహరణ తీసుకున్నట్లయితే దేవుని యొక్క స్వభావం ఏమిటి అని ఒకవేళ మనం ఆలోచన చేసినట్లయితే, నూతన నిబంధనలో మన చాలా సందర్భాల్లో యేసుక్రీస్తు ప్రభువారు తను మార్గం గుండా వెళుతున్నప్పుడు ఎంతోమంది అనారోగ్య సమస్యలు గుండా వచ్చిన వాళ్ళు, లేక ఎవరికి చెప్పుకోలేని సమస్యలు గుండా వచ్చిన వాళ్ళని చూసినప్పుడు ప్రభువైన యేసుక్రీస్తు వారు తన యొక్క స్వభావాన్ని తెలియపరుస్తూ ఒక సందర్భంలో తాను వారిని చూసి కనికర పడెను అని ఒక మాట ఉంటుందండి. అయితే ఆ కనికర పడెను అనే తెలుగులో ఉన్న మాటని మన గ్రీక్ వర్డ్లో తీసుకున్నట్లయితే చాలా డీప్గా ఉంటుందండి అర్థం. కనికరం అంటే దాన్ని తెలుగులో చెప్పాలంటే, ఒక తల్లి తన కుమారుణ్ణి ఒక 10 రోజుల నుంచి తను భోజనం చేయకుండా బక్కచిక్కిపోయి ఒక దిక్కుమాలిన పరిస్థితిలో ఉన్నప్పుడు కన్న తల్లి ఆ బిడ్డను చూసినప్పుడు ఏ విధంగా తాను రియాక్ట్ అవుతుందో, ఏ విధంగా తను స్పందిస్తుందో అంతగా ఆ యొక్క స్పందన యేసుక్రీస్తు వారు ఆ సందర్భాల్లో కొత్త నిబంధనలో తను కనపరిచాడండి. దాన్ని కనికరము అని అంటాం. కానీ గ్రీక్ వర్డ్లో కడుపు తరుక్కుపోవటం అని అర్థం అండి. అంటే చూడండి, దేవుని యొక్క స్వభావం ఎలాంటిదంటే, తన కళ్ళ ముందు ఎవరు ఎదురుపడినా వారిని వారిని బలపరచాలని, వారిని ఉజ్జీవపరచాలని, వారిని స్వస్థపరచాలని, వారిని తమ చెంతకు నడిపించుకోవాలని యేసుక్రీస్తు ప్రభువారు ఆశపడుతున్నాడండి. ఈరోజు ఆయన పేరు చెప్పుకుంటున్న మనము, ఆయన పరిచర్య చేస్తున్నటువంటి మనము, మన జీవితంలో ఖచ్చితంగా ఆయన యొక్క స్వభావాన్ని మనం కలిగి ఉండాలండి. దేవుని యొక్క స్వభావాన్ని మనం ఎప్పుడైతే కలిగి ఉంటామో మన యొక్క మాట తీరుని, మన యొక్క ప్రవర్తనను, మన స్వభావాన్ని చూసిన అనేకులు యేసుక్రీస్తు ప్రభువాన్ని తెలుసుకుంటారండి. బహుశా ఈరోజు అలాంటి స్వభావాన్ని నువ్వు కోల్పోయావేమో,
బహుశా ఒకవేళ ఆయన యొక్క ప్రవర్తనను కనపరచకుండా ఇంకా లోక సంబంధమైన ప్రవర్తన ఒకవేళ చూస్తున్నట్లయితే ఖచ్చితంగా నిన్ను చూసి నన్ను చూసి దేవుడు ఖచ్చితంగా బాధపడతాడండి. ఈ సందర్భంలో దేవుడు మనకు సెలవిస్తుంది ఏంటంటే, నేను కలిగి ఉన్నటువంటి స్వభావాన్ని, నేను కలిగి ఉన్నటువంటి లేక నేను కనపరుస్తున్నటువంటి ఆ ప్రవర్తనను మీరు కూడా కలిగి ఉండాలని దేవుడు ఆశపడుతూ అపొస్తలుడైన పౌలు గారి ద్వారా అక్కడ ఉన్నటువంటి కొరింథీ సంఘానికి ఏ విధంగా చెప్తున్నాడో ఈరోజు ఈ మాటల ద్వారా దేవుడు ఈ లైవ్లో వీక్షిస్తున్నటువంటి మనందరూ కూడా దేవుడు తెలియజేస్తుంది ఏంటంటే, మనం ఆ దేవుని యొక్క స్వభావాన్ని కలిగి ఉండాలి. మన స్నేహితులు కావచ్చు, మన మన తోటి ఉద్యోగస్తులు కావచ్చు, మన మన బంధువులు కావచ్చు, ఎవరైనా కావచ్చండి. మన ఖచ్చితంగా వారి ఎదుట మన యొక్క దేవుని యొక్క స్వభావాన్ని మనం ఖచ్చితంగా మనం చూపించాలండి. అదే రీతిగా యేసుక్రీస్తు ప్రభువారు ఏ విధంగా అయితే తన యొక్క ప్రవర్తనను కొత్త నిబంధనలో మనకు కనపరిచారో, రోడ్డు మీద కనపడుతున్న వారిని సహాయం చేయడంలో కావచ్చు, వాళ్ళని బలపరచడంలో కావచ్చు, వాళ్ళని ఆదరించడంలో కావచ్చు, ఏ విధంగా అయితే తన యొక్క ప్రవర్తనను తన క్రియలో కనపరిచాడో, ఈరోజు ఆయన స్వరూపంలో ఆయన పోలికలో మన పుట్టి ఉన్నటువంటి మనందరం కూడా ప్రభువైన యేసుక్రీస్తు వారి యొక్క స్వభావాన్ని, ఆయన పోలికను మనందరం కూడా మనం కనపరచాలండి. అయితే ఆది కాండంలో ఆదాముని అవ్వను ఏ ఉద్దేశంతో అయితే దేవుడు సృష్టించాడో మనం 1వ అధ్యాయం 26వ వచనంలో చూసామండి. అయితే ఇక్కడ ఈ దేవుడు ఏ ఉద్దేశాన్ని అయితే మనిషి పట్ల కలిగి ఉన్నాడో ఆ ఉద్దేశాన్ని సాతాను ఏ రీతిగా తన వైపు తిప్పుకున్నాడు అనేది ఒక వాస్తవాన్ని మనం ఈరోజు తెలుసుకుందామండి. 3వ అధ్యాయము ఆది కాండము మనందరికీ తెలిసిందండి. ఇక్కడ 5వ వచనంలో సాతాను వచ్చేసి ఒక పన్నాగంతో ఉన్న వాస్తవాన్ని వాళ్ళకి తెలియజేసి వారు కలిగి ఉన్నటువంటి ఆ దేవుని యొక్క స్వభావాన్ని, ఆ దేవుని యొక్క స్వరూపాన్ని వారు కోల్పోయేలాగా సాతాను వాళ్ళని ట్రాప్ చేశాడండి. ఈరోజు ఉన్నటువంటి సిచ్యువేషన్ ఎలాగున్నాయంటే, సాతాను తన సొంతంగా ఏది కూడా క్రియేట్ చేయడండి. ఏదైతే వాస్తవంగా బైబిల్లో ఉందో దాన్నే మన దగ్గర తీసుకొస్తాడు, దాన్నే బోధింప చేస్తాడు, దాన్నే అడ్డు పెట్టుకొని తన వైపు తిప్పుకునేలాగా బోధలు చేయిస్తుంటాడండి. ఈరోజు చాలామంది చెదిరిపోవడానికి, చాలామంది సంఘంలో స్థిరపడకపోవడానికి ప్రధాన కారణం ఏంటంటే సాతాను వారి దగ్గరకు వచ్చి చెప్తున్నటువంటి దుర్వార్తనండి. కాబట్టి మనం ఎప్పుడైతే ఆయన యొక్క స్వభావాన్ని, ఆయన ప్రవర్తన మనం కలిగి ఉంటామో ఖచ్చితంగా మనం ఏది సాతాను మాట, ఏది దేవుని మాట అనేది మనం గుర్తించగలుగుతామండి. ఆ రోజు ఆదామవ్వకి సాతాను వచ్చి చెప్పినప్పుడు వారికి నిజమనిపించింది. ఎందుకనంటే ఏదైతే యాసిస్గా దేవుడు చెప్పాడో దాన్నే సాతాను చెప్పాడు, కానీ సొంత మాట ఏది చెప్పలేదండి. ఈరోజు చాలామంది మనం వింటున్నప్పుడు వాళ్ళు చెప్తుంది అరే బైబిల్లో ఉన్నట్టే కదా అని మనకు అనిపిస్తూ ఉంటుంది, కానీ వాస్తవానికి మనందరం కూడా ఏదైతే మన వాక్యం వింటున్నామో దాని పరిశుద్ధ గ్రంథాన్ని ఒకసారి మనం పోల్చి చూసుకోవాలండి. ఒకసారి కంపారిజన్ చేయాలి. ఇది వాక్యానుసారమేనా, ఇది వాక్యానికి వ్యతిరేకం అనేది ఒకసారి మనం పరిశీలించుకున్న తర్వాతే మనం దాన్ని యాక్సెప్ట్ చేయాలండి. కాబట్టి ఆ రోజు ఆదామాముని ఏ రీతిగా అయితే సాతాను ట్రాప్ చేశాడో తర్వాత మనం 6వ అధ్యాయంలో కూడా ఒకసారి చూసుకున్నట్లయితే ఆది కాండము 6వ అధ్యాయము 5వ వచనము, ఆది కాండము 6వ అధ్యాయము 5వ వచనంలో, నరులు చెడుతనము భూమి మీద గొప్పదనియు వారి హృదయము యొక్క తలంపులలో ఊహంతయు ఎల్లప్పుడూ కేవలము చెడ్డదనియు యెహోవా చూచి. చూడండి ప్రియమైన సహోదరి సహోదరులారా, ఆ రోజు చూసినట్లయితే దేవుడు మనిషిని తన పోలిక చొప్పున తన స్వరూపములు అంటే తన స్వభావంలాగా ఉండాలి. నేను ఏలాగైతే ప్రవర్తన చేస్తానో, నేను ఏ విధంగా అయితే ఆలోచన చేస్తానో నన్ను సృష్టించుకున్న మనిషి కూడా ఆ రీతిగా ఉండాలని దేవుడు ఆశపడ్డాడండి. అయితే అలాంటి మనిషిని ఏ రీతిగా సాతాను ట్రాప్ చేశాడంటే, దేవుడే తన నోటితోటి ఏ విధంగా అంటున్నంటే, నరుల హృదయము ఎల్లప్పుడూ చెడ్డదనియు వాళ్ళ ఊహ అంతా ఎల్లప్పుడూ కేవలం చెడ్డదనియు వాళ్ళ తలంపులు అన్నీ కూడా దేవునికి వ్యతిరేకమని దేవుడు చూశాడండి. ఈరోజు సాతాను చేస్తున్న పని ఏంటంటే, ఆయన యొక్క స్వభావాన్ని కలిగి ఉన్నటువంటి మనల్ని మనం ఏదో ఒక శోధన తీసుకొచ్చి ఆయన స్వభావాన్ని కోల్పోయేలాగా, ఆయన మన పరిచయం చేయకుండా అడ్డుపడేలాగా సాతాను ప్రయత్నాలు చేస్తూ ఉన్నాడండి. ఈరోజు ఈ వాస్తవాన్ని తెలుసుకున్నటువంటి మనందరం కూడా ఖచ్చితంగా మన జీవితాలను ఒక నూతన ఉద్యమంతో, ఒక నూతన మార్పుతో ఈ రోజు నుంచి అయినా మనం ఖచ్చితంగా ఆయన ఏ రీతిగా అయితే స్వభావాన్ని ఆయన క్రియలో కనపరిచాడో, ఏ రీతిగా అయితే తను ప్రవర్తించాడో ఆయన యొక్క ప్రవర్తనను, ఆయన యొక్క స్వభావాన్ని మనం ఖచ్చితంగా మనం కలిగి ఉండాలండి. చూడండి ఆది కాండం 1వ అధ్యాయము 6వ అధ్యాయము చూడండి, ఈ 4 అధ్యాయాలు, ఈ 5 అధ్యాయాల్లోనే సమస్త మానవాళ్ళంతటిని కూడా దేవుడు నాశనం చేయాలి అనే ఆలోచనకు వచ్చాడండి. ఎందుకనంటే మనిషి దేవుని యొక్క స్వభావాన్ని కోల్పోయాడండి. మనిషి దేవునిలాగా ప్రవర్తించడానికి బదులుగా సాతానులాగా ప్రవర్తించడం ప్రారంభించాడండి. కయ్యూను చూసుకున్నట్లయితే నరహత్య చేశాడు. తర్వాత సమస్త జనులందరూ కూడా పాపంలోని మునిగిపోయారండి.
ఆ రోజుల్లో ఆ 6వ అధ్యాయంలో చూసుకున్నట్లయితే నోవాహు ఒక్కడే మళ్ళా నీతిమంతుడుగా దేవుడు కనిపించాడండి. ఈరోజు దేవుడు ఒకవేళ నిన్ను నన్ను గమనించినట్లయితే, నీ ఇంటిలోని లేక మన నీ ఉద్యోగస్తుల్లో ఒకవేళ పరిశీలించినట్లయితే ఎంతమంది నీతిమంతులుగా కనబడతారనేది ఒక వాస్తవాన్ని ఈరోజు మనందరం కూడా పరిశీలించుకోవాలి. ఆ రోజు సమస్త మానవాళిని దేవుడు నాశనం చేయాలని ఆశపడినప్పుడు కేవలం నోవాహు ఒక్కడు మాత్రమే ఆడ కనిపించాడండి. ఈరోజు దేవుడు ఒకవేళ నిన్ను ప్రశ్నిస్తున్నాడేమో, నువ్వు కనిపిస్తావా? ఒకవేళ కనిపించకుండా అందరిలాగే నువ్వు కూడా నాశనానికి దగ్గరలో ఉన్నావా అనేది ఈరోజు మనందరం కూడా పరిశీలించుకోవాలండి. కాబట్టి మనందరం కూడా చివరిగా దేవుడు మనకు సెలవిస్తుంది ఏంటంటే, మనము ఏదైతే దేవుని యొక్క స్వరూపాన్ని పొందుకున్నామో, ఏ విధంగా అయితే దేవుని యొక్క ప్రవర్తన కలిగి ఉన్నామో, ఆ ప్రవర్తన మనం కడవరకు ఖచ్చితంగా మనం క్రియల్లో కనపరచాలండి. పౌలు గారు చూడండి, తన యొక్క సంఘానికి ఎంతగా బాధపడుతున్నాడండి. నా సంఘంలో లేక నేను ఏర్పాటు చేసిన సంఘంలో దేవుని యొక్క స్వరూపం ఏర్పడేంత వరకు నాకు ప్రసవ వేదన కలుగుతుంది అని ఎంతగా తను బాధపడుతూ తన బాధను వ్యక్తపరిచాడో మనం చూసామండి. చూడండి, ఎవరైనా తను కలిగి ఉన్నటువంటి బాధను లేక ఒక ఇంటెన్షన్ తెలియజేయడానికి పదాలు దొరకనప్పుడు వాళ్ళు చాలా ప్రాముఖ్యమైన పదాలను వాడుతుంటారు. ఉదాహరణకు మనం చూసుకున్నట్లయితే దావీదు, నేను ప్రార్థన చేయుచున్నప్పుడు నా పరుపు తేలియాడుచున్నది అంటాడు. నిజంగా అంత నీళ్ళు వచ్చాయా? కాదండి. కానీ తను కలిగి ఉన్నటువంటి ఆ బాధను, తను కలిగి ఉన్నటువంటి ఆ ఇంటెన్షన్ను తెలియచేయటానికి ఆ పదాన్ని వాడాడండి. ఈరోజు ఆ రోజు పౌలు కూడా తను సంఘం పట్ల కలిగి ఉన్నటువంటి ఆ వేదనను, ఆ ఆవేదనను ఏ విధంగా తెలియచేశాడంటే, మీ యందు క్రీస్తు స్వరూపము ఏర్పడేంత వరకు నాకు ప్రసవ వేదన కలుగుచున్నది అని తన యొక్క బాధను లేక తన యొక్క ఆక్రందనను వ్యక్తపరిచాడండి. ఈరోజు ఈ వాక్యం వింటున్నటువంటి ప్రియ సహోదరి సహోదరుడా, ఈరోజు ఈ దేవుడు మనతోనే మాట్లాడుతున్నాడేమో, ఈరోజు ఆ స్వభావాన్ని మనం కోల్పోయామేమో, ఈరోజు ఆయన ప్రవర్తన కలిగి కాకుండా సాతానులాగా ప్రవర్తిస్తున్నావేమో మనం ఒకసారి పరిశీలించుకోవాలండి. ఈ సమయంలో మనం ప్రార్థన చేస్తూ ఉండగా ప్రతి ఒక్కరం కూడా హృదయపూర్వకంగా దేవుని గోజాడదామండి. ఒకవేళ ఆయన యొక్క స్వభావాన్ని నువ్వు కలిగి జీవిస్తున్నట్లయితే, ఆయన యొక్క ప్రవర్తనను కలిగి జీవిస్తున్నట్లయితే దేవుడు ఖచ్చితంగా నిన్ను నన్ను చూసి సంతోషిస్తాడండి. ఒకవేళ ఆ స్వభావాన్ని, ఆ పోలికను కలిగి లేకుండా సాతాను యొక్క స్వభావం కలిగి, సాతాను యొక్క పోలిక చొప్పున ఆ ప్రవర్తన కలిగి మనం జీవిస్తున్నట్లయితే ఖచ్చితంగా దేవుడు బాధపడతాడండి. ఒకవేళ ఇప్పటివరకే బాధపడుతున్నట్లయితే ఈరోజు ఈ సమయంలో ప్రార్థన చేస్తూ ఉండగా దేవుని గోజాడదాం, దేవుని వేడుకుందామండి. ప్రభువా, ఈ విధంగా నేను ఎన్నో రోజుల నుంచి ప్రభువా నేను యొక్క స్వభావాన్ని కోల్పోయాను తండ్రి. ఎన్నో రోజుల నుంచి నేను యొక్క ప్రవర్తన కాకుండా లోక సంబంధమైన ప్రవర్తన కలిగి ఉన్నాను తండ్రి. నన్ను క్షమించి ప్రభువా, ఈ రోజు నుంచి మీ స్వభావాన్ని కలిగి జీవిస్తాను, ఈ రోజు నుంచి మీ ప్రవర్తన కలిగి నేను జీవిస్తాను అని ఖచ్చితంగా మనందరం ప్రార్థన చేద్దాం. ప్రతి ఒక్కరు కూడా ప్రార్థనలు ఏకీభవించండి. మహాపరిశుద్ధుడమైన ప్రేమ కలిగిన తండ్రి, నాయన నీ ఉన్నతమైన శక్తిగల నామంలో వందనాలు స్తోత్రములు చెల్లిస్తున్నాను తండ్రి. ఆయా వాక్య భాగం ద్వారా మాతో మాట్లాడి బలపరిచావు, అందరు బట్టి వందనాలు స్తోత్రములు చెల్లిస్తున్నాను తండ్రి. మరి ఈ టీఐపీ ఇంటర్నేషనల్ మినిస్ట్రీస్లో, ఆయా ప్రేయర్ మినిస్ట్రీస్లో మరి ఎవరైతే నాయన సభ్యులుగా ఉన్నారో ఆయా ప్రతి ఒక్కరిని కూడా జ్ఞాపకం చేసుకోండి. పేరు పేరున మీ హస్తాలు కప్పు చెప్తున్నాను తండ్రి. వారు ఎక్కడెక్కడ ఎన్నో ప్రాంతాలు, దూర ప్రాంతాల్లో ఉన్నారు ప్రభా. ప్రతి ఒక్కరిని దర్శించండి, దీవించండి. వారి దినమంతా చేస్తున్న పనులు ఆశీర్వాదాన్ని దయచేయండి. వారు మాట్లాడుతున్న విధానము, వారు సేవ చేస్తున్న విధానము ప్రతి ఒక్కరికి ఒక మాదిరిగా ఉండాలి. మీ యొక్క ప్రేమను, మీ యొక్క సమాధానాన్ని వారి క్రియలో కనపరచాలి. అది చూసిన అనేకులు ప్రభా మీ తట్టు తిరగాలి ప్రభా. అటు కృపను దయచేయమని ప్రభా వేడుకుంటున్నాం తండ్రి. మరి వాక్య భాగంలో నుంచి ప్రభా ఏ రీతిగా అయితే మీరు ఆదామవ్వని మనిషిని సృష్టించారో ప్రభా, మీ యొక్క స్వభావం కలిగి జీవించాలని, మీలాగా ప్రవర్తించాలని ఆశపడి మీరు మనిషిని సృష్టించారు ప్రభా. కానీ 6వ అధ్యాయం చేరుకునే లోపే నాయన ఆ స్వభావాన్ని మనిషి కోల్పోయాడు, ఆ యొక్క ప్రవర్తనను కోల్పోయాడు. చివరికి మీరు ప్రభా సమస్త మానవాళ్ళను కూడా నాశనం చేయడానికి మీరు తీర్మానం తీసుకున్నారు ప్రభా. అయా బహుశా మా జీవితంలో నాయన ఇప్పటి వరకు మీ స్వభావాన్ని మేము కలిగి జీవించలేదేమో, అయా మీ యొక్క ప్రవర్తన మేము కలిగి జీవించలేకపోయామేమో, అయా హృదయపూర్వకంగా వేడుకుంటున్నాం తండ్రి. మనం మన్నించండి నాయన, క్షమించండి ప్రభా. ఇది మొదలుకొని ప్రభా మీ లోకయాత్ర ముగించేంత వరకు నాయన మీ స్వభావాన్నే మేము కలిగి జీవించాలి ప్రభా. మీ ప్రవర్తననే మా క్రియలో కనపరుస్తూ మేము జీవించాలి ప్రభా. అట్టి కృపను దయచేయమని ప్రభా వేడుకుంటున్నాం తండ్రి. ఈ ప్రార్థనలు ఏకీభవిస్తున్న ప్రతి ఒక్కరిని దర్శించండి ప్రభా. అయా ఆర్థికంగా ఇబ్బందులు ఎదుర్కొంటున్న వారిని ఆర్థికంగా స్థిరపరచండి తండ్రి. అయా అనారోగ్య సమస్యలు గుండా వెళుతున్న వారిని ముట్టండి, స్వస్థపరచండి ప్రభా. అయా గర్భఫలం కోసం ఎదురు చూస్తున్న వారిని జ్ఞాపకం చేసుకుని తండ్రి. ఆయన మీరు నిర్ణయించిన సమయం ప్రభా చక్కని బహుమానాన్ని వారి కుటుంబానికి దయచేయండి తండ్రి. అయా నాయన చదువుకుంటున్న వారిని జ్ఞాపకం చేసుకుని తండ్రి. అయా మంచి రిజల్ట్ ఇచ్చినందుకు వందనాలు స్తోత్రాలు చెల్లిస్తున్నాను తండ్రి. ఎవరైతే ఫెయిల్ అయిపోయారో వారిని దర్శించండి ప్రభా. మరలా రాస్తున్నప్పుడు విజయాన్ని పొందుకునేలాగున, మీ నామాన్ని మహింపరచులాగున సహాయం దయచేయండి ప్రభా. అయా ఇంటిలో నాయన గొడవలతో, కొట్లాడతో, శాంతి సమాధానం లేకుండా ఏ కుటుంబం
కుటుంబాలు అయితే ఉన్నారో వారి కుటుంబాన్ని దర్శించండి ప్రభువా. ఆ కుటుంబంలో మీ ప్రేమను దయచేయండి, మీ సమాధానాన్ని దయచేయండి ప్రభువా. అయా మీరు నివసించండి ప్రభువా. ఆ కుటుంబాన్ని చూసిన ఇరుగు పొరుగు వారు మీ నామాన్ని మహింపరచాలి ప్రభువా. అట్టి కృపను ఆ కుటుంబానికి దయచేయండి తండ్రి. ఎవరైతే తల్లిదండ్రుల మాట వినకుండా ఇంకా లోకానుసారంగా జీవిస్తున్న బిడ్డలు ఉన్నారో ఆ బిడ్డలను దర్శించండి ప్రభువా. యవన ప్రాయంలో ఉండగా వారు నాయన తొట్టిల్లిపోకుండా అయా మీ కాడిని మోస్తూ నాయన మీ నామాన్ని మహింపరుస్తూ జీవించాలి ప్రభువా. అట్టి కృపను దయచేయండి తండ్రి. అయా వృద్ధాప్యంలో ఉన్న తల్లిదండ్రులు కూడా జ్ఞాపకం చేసుకుని ప్రభువా. చక్కని ఆరోగ్యాన్ని దయచేయండి, బలాన్ని దయచేయండి ప్రభువా. మీ శక్తిని దయచేయండి తండ్రి. అయా ఈ యొక్క టీఐపీ మినిస్ట్రీస్ని ప్రభువా ఇంకనూ బహుబలంగా విస్తరింపచేయండి ప్రభువా. అయా ఈ పరిచర్య కోసం ప్రయాసపడుతున్న ప్రతి ఒక్కరు నూరంతలుగా ఆశీర్వదించండి ప్రభువా. ఈ పరిచర్యకు వ్యతిరేకంగా నాయన దుష్టుడు చేసే ప్రతి ఆటంకమును ఆలోచనలు అన్నిటినీ నాయన యేసుక్రీస్తు నామములో గద్దిస్తున్నాను తండ్రి, లయపరుస్తున్నాను తండ్రి. అయా ఈ యొక్క టీఐపీ ఇంటర్నేషనల్ ప్రేయర్ మినిస్ట్రీస్లో నాయన పరిచర్య చేస్తున్న ప్రతి సేవకుని దీవించండి ప్రభు, ఆశీర్వదించండి. ఆయా ప్రతి ఒక్క సేవకుడు నాయన మీ చిత్త ప్రకారం పరిచర్య చేస్తూ నాయన అనేకులు ప్రభు మీ సన్నిధికి నడిపించాలి ప్రభు. అటు కృపను దయచేయండి తండ్రి. శక్తి వంచన లేకుండా ప్రయాసపడుటకు నాయన మీ దయ చూపించండి ప్రభు, మీ కృప చూపించండి ప్రభు. నాయన ఈ పరిచర్యను దీవించండి, ఆశీర్వదించండి ప్రభు. ఈ విధంగా మాకు కూడుకోవడానికి మాకు ఇచ్చినటువంటి స్వేచ్ఛను బట్టి వందనాలు, స్తోత్రములు చెల్లిస్తున్నాను తండ్రి. అయా భూమి మీద అనేక ప్రాంతాల్లో నాయన ఈ విధంగా ప్రేయర్ చేసుకోవడానికి, ఈ విధంగా కూడుకోవడానికి, ఈ విధంగా మిమ్మల్ని ఆరాధించడానికి నాయన, నీ మాటలు ధ్యానించడానికి నాయన ఆయా ఇంట్లో ఉన్నటువంటి తల్లిదండ్రులు ఒప్పుకోవడం లేదు, ఆయా భార్య బిడ్డలు ఒప్పుకోవడం లేదు, అన్న తమ్ములు ఒప్పుకోవట్లేదు, పై ఉద్యోగస్తులు ఒప్పుకోవట్లేదు, ఆయా రూమ్మేట్లు ఒప్పుకోవట్లేదు ప్రభు. అలా ఎంతోమంది నాయన బాధపడుతున్నారు తండ్రి. ఆయా మీతో గడపాలని ఆశ ఉంది, కానీ నాయన ఎన్నో అడ్డంకులు, ఎన్నో ఆలోచనలు ప్రభువ ఆయా వారిని అడ్డుకుంటున్నాయి ప్రభువ. అయినప్పటికీ నాయన మమ్మల్ని ప్రేమించావు ప్రభువ. ఈ సమయంలో ఈ విధంగా స్వేచ్ఛగా మిమ్మల్ని ఆరాధించడానికి, స్వేచ్ఛగా ఈ విధంగా లైవ్లో నాయన వాక్యాన్ని అందించడానికి, వాక్యం వినడానికి నాయన ఆయా మీతో సమయం గడపడానికి మాకు ఇచ్చిన గొప్ప భాగ్యానికే వందనాలు, స్తోత్రములు చెల్లిస్తున్నాను తండ్రి. ఆయా నాలో మాలో ఏ మంచితనం లేకపోయి ఉన్నప్పటికీ నాయన మమ్మల్ని ప్రేమించావు నాయన, క్షమించావు ప్రభువ. మీ పరిచర్య చేయడానికి గొప్ప కృపనిచ్చావు ప్రభువ. ఆయా మీకే లెక్కించలేని కృతజ్ఞతా స్తోత్రములు చెల్లిస్తున్నాను తండ్రి. ఆయా ఈ పరిచర్య నూరంతలుగా ఆశీర్వదించి నాయన భూమి యొక్క నలుదిక్కుల ప్రభు ఈ పరిచర్య వ్యాప్తి చెంది ప్రభు బూది గంతముల వరకు నాయన ఈ పరిచర్య కొనసాగాలి ప్రభు. అటు కృపను దయచేయమని, మీ ఆత్మ సహాయంతో ఈ పరిచర్య నడిపించమని, ఆయా మన ప్రేయర్ నడిపిస్తూ మరి సాజు సార్ని ఇంకా ఉన్నటువంటి మిగతా నా బ్రదర్స్ అందరిని కూడా దీవించండి ప్రభు, ఆశీర్వదించండి ప్రభు. ఈ దినమంతా మేము చేయబోతున్న పనిలో మాకు తోడు దయచేయండి. ఆయా దుష్టుడు మాపై తీసుకొస్తున్న శోధనను ప్రభు మేము జయించడానికి కావాల్సిన శక్తిని మాకు దయచేయండి ప్రభు. ఈ దినమంతా ప్రభు మీ యొక్క నామ మహిమార్థమై మేము జీవించి నాయన మీ పరిచర్య చేసి ప్రభు మీ నామాన్ని గణపరచులాగా సహాయం దయచేయమని. ఆయా మరి గడిచిన దినములో ఎక్కడైనా ఏ విషయంలోనైనా ప్రభు మా మాట తీరులో కావచ్చు, మా ప్రవర్తనలో కావచ్చు, మేము సేవ చేసిన విధానంలో కావచ్చు, మా ఉద్యోగంలో కావచ్చు, మా కుటుంబ సభ్యుల మధ్య కావచ్చు, స్నేహితుల మధ్య కావచ్చు, ఎవరినైనా మేము బాధ పెట్టున్నట్లయితే నాయన మా మాటలతో మా ప్రవర్తనలో ఆయా మనం మన్నించండి ప్రభు, క్షమించండి ప్రభు. ఈ దినము నాయన ఎవరైతే నిన్నటి దినం మా వల్ల బాధపడ్డారో ఈరోజు వారు మమ్మల్ని చూసి సంతోషించాలి ప్రభు. ఆయా మాలో మిమ్మల్ని చూడాలి ప్రభు. యేసయ్యా మీ యొక్క ప్రేమను వారు గుర్తించాలి ప్రభు. ఆ రీతిగా మీ దినమునైనా మా పరిచర్యను మా పనులు మేము కొనసాగించాలి ప్రభు. మీ కృప చూపించండి ప్రభు. వ్యాపారం చేస్తున్న వారిని జ్ఞాపకం చేసుకోండి, చదువుతున్న వారిని జ్ఞాపకం చేసుకోండి ప్రభు. ఆయా అన్ని రకాలుగా ఉన్న ప్రతి ఒక్కరిని కూడా జ్ఞాపకం చేసుకోండి ఆయన. మరొకసారి ప్రభా ఈ లైవ్లో నాయన వీక్షించినటువంటి తర్వాత వీక్షించబోతున్న ప్రతి ఒక్కరిని కూడా దర్శించి దీవించి నాయన ఆయా ఏ మాటలు అయితే మాకు తెలియజేశావు ఆ మాటలు మేము విడిచిపెట్టకుండా ఆయా నాయన మా హృదయంలో బంధించుకొని ప్రభా, ముద్రించుకొని ప్రభా, వాక్యాన్ని నాయన మననం చేసుకుంటూ ప్రభా వాక్యానుసారంగా జీవించి మీ నామాన్ని మహింపరచులాగా సహాయం దయచేయమని. ఆయా మరొకసారి ప్రభా ఈ విధంగా కూడుకోవడానికి మాకు ఇచ్చిన గొప్ప భాగ్యానికి వందనాలు. మాతో మాట్లాడినందుకే కృతజ్ఞతా స్తోత్రములు చెల్లిస్తూ ప్రభా విన్న వాక్యాన్ని ముద్రించుకొని ప్రభా వాక్యానుసారంగా జీవించలాగా సహాయం దయచేయమని. ఈ దినమంతా మీ తోడు మీ కాపుదల మాకు దయచేయమని ప్రభువైన యేసుక్రీస్తు వారి దివ్యమైన నామములు ప్రార్థన అడుగుతూ జవాబు పొందుకుంటున్నాం తండ్రి. ఆమెన్, ఆమెన్, ఆమెన్. ప్రభువైన యేసుక్రీస్తు వారి దివ్యనామములో మీ అందరికీ శుభములు తెలియజేస్తున్నానండి. వాక్య భాగం ద్వారా దేవుడు మనతో మాట్లాడున్నాడు. అందును బట్టి దేవుని మహింపరుద్దాం. ఈ యొక్క టీఐపీ మినిస్ట్రీస్లో ఉన్నటువంటి ప్రతి ఒక్కరు కూడా హృదయపూర్వకంగా వందనాలు తెలియజేస్తూ ఉన్నాను. మరలా మనం ఈ విధంగా కూడుకున్నప్పుడు దేవుని మాటలు వీక్షించడానికి మనం త్వరపడి ఉందాం. ఈ దినమంతా మనం చేస్తున్న పనిలో దేవుడు యొక్క మనకి సహాయం చేయలాగున మన యొక్క ప్రవర్తనలో మన పనిచేస్తున్న విధానంలో మనం కేవలం క్రీస్తును మాత్రమే మనం పరిచయం చేయాలి. కాబట్టి ఈ దినమంతా మనం చేస్తున్న పనిలో దేవుడు తోడుండాలని ఆశపడుతూ ఈ విన్న మాటను మనం పెడచెవిన పెట్టకుండా మన యొక్క జీవితంలో మన యొక్క హృదయంలో ముద్రించుకొని ఈ దినమంతా కూడా మనం విన్న వాక్యాన్ని మననం చేసుకుంటూ దేవుని యొక్క స్వభావాన్ని కలిగి జీవిద్దామండి.
దేవుడు ఏ విధంగా అయితే ప్రవర్తన కలిగి జీవించాడో మనం ఈ రోజు అంతా కూడా ఆ ప్రవర్తనను మన క్రియలో కనపరుద్దాం. అనేకులకి యేసయ్యని పరిచయం చేద్దాం. వారిని యేసయ్య వైపు తిప్పడానికి మనందరం కూడా ప్రయాసపడదాం. మరొకసారి ఈ విధంగా అవకాశం ఇచ్చినటువంటి టీఐపీ మినిస్ట్రీస్, ప్రేయర్ మినిస్ట్రీస్ వారికి మరొకసారి హృదయపూర్వక వందనాలు తెలియజేస్తున్నానండి. ఈ విధంగా కూడుకున్న ప్రతి ఒక్కరు కూడా దేవుని పేరట ప్రతి ఒక్కరికి దీవెనలు రావాలని ఆశపడుతూ సెలవు తీసుకుంటూ యేసయ్య నామములో ప్రతి ఒక్కరికి వందనాలు తెలియజేస్తున్నాను తండ్రి. ఆమేన్.